కుమ్మరి వాని పొలం కొన్నారు. క్రయధనముతో కుమ్మరి వాని పొలం కొన్నారు. యేసుక్రీస్తుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఆ 30 వెండి నాణ్యాలతో కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు. ఆ 30 వెండి నాణ్యాలతో కొన్నటువంటి ఆ కుమ్మరి వాని పొలానికి రక్తభూమి అని, లేకపోతే అకెల్దామా అని దానికి పేరు పెట్టబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది క్రయధనపు పొలం, అది క్రయధనముతో కొన్నటువంటి పొలం అది. కనుక ఆ క్రయధనం యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రాణ త్యాగమే అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కనుక ప్రభునని పేర ఒక అన్యుడైనటువంటి కోరేషుకి దేవుడు మందిరాన్ని కట్టే అవకాశం ఇచ్చాడు. కానీ ఆత్మ సంబంధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు మన మందిరాన్ని కడుతున్నాడు. మనమే ఆత్మ సంబంధమైన మందిరముగా మన దేవుని చేత మనం నిర్మించబడాలి. అలాగూ మనం నిర్మించటానికి మన ప్రభు ప్రాణత్యాగం చేశాడు. నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా ధారపోశాడు, సిలువ మరణం పొందాడు. కనుక ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభా ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు నన్ను నిర్మించయ్యా, మందిరముగా నన్ను కట్టయ్యా, నీ మందిరముగానే నీ రాకడ వరకు నమ్మకంగా నిలిచి ఉండాలి, అట్టి కృప నాకు దయచేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు దేవుని స్తుతిస్తూ ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ మందిరముగా నన్ను నిర్మిస్తున్నావు, నీ ఆలయముగా నన్ను నిర్మిస్తున్నావు అయ్యా, ఆత్మ సంబంధమైన మందిరముగా నన్ను కడుతున్నావు, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా నన్ను అమర్చండి అయ్యా, ఆత్మ సంబంధమైన మందిరముగా నన్ను నిర్మించండి అయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకొని ఉండండి, దేవునికి మొరపెట్టండి. అయ్యా, ఇటు కృప నాకు ఇచ్చాను స్తోత్రాలు, ఇటు దయ నాకు చూపినందుకు స్తోత్రాలు అయ్యా, మీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిద్దాం. ప్రభు నామాన్ని ఘనపరచుదాం. అయ్యా, మీకు మహిమయ్యాలని చెబుదామండి. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు అనాలోచనగా ఉండద్దు, దేవునికి స్తుతులు చెబుదాం. ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ప్రభా, మందిరముగా నన్ను నిర్మించయ్యా, ఆత్మ సంబంధమైన మందిరముగా నన్ను నిర్మించయ్యా, నీ చేతులతో నన్ను నిర్మించయ్యా, నన్ను కట్టు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిద్దాం. నీ చేత నేను అమర్చబడాలయ్యా, అయ్యా నీ చేత నేను అమర్చబడాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా నన్ను కట్టడానికి అయ్యా, నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు ప్రాణత్యాగం చేశావు, నిలువెల్ల నలిగిపోయావు, రక్తమంతా ధారపోసావయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. నన్ను కట్టండి అయ్యా. ఆనాడు యెరూషలేము మందిరాన్ని కట్టడానికి కోరేషుని ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు. కానీ ఆత్మ సంబంధమైన మందిరముగా నన్ను కట్టడానికి, నన్ను నిర్మించటానికి యేసయ్యా నువ్వు నా కొరకు వచ్చావయ్యా, నా కొరకు రక్తము కార్చావు, నా కొరకు ప్రాణత్యాగం చేసావు, నా కొరకు నిలువెల్ల నలిగిపోయావు, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి మనమందరము దేవునికి స్తుతులు చెప్దాం. ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రేర మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ లేఖన భాగంలో ప్రభు అయినటువంటి దేవుడు కోరేషును గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కోరేషును గురించి చెబుతున్నటువంటి మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అతను గూర్చి ప్రభు చెప్పినటువంటి మాటలు ఏంటంటే,
నీతిని బట్టి కోరేషును నేను రేపాను అని అంటున్నాడు. తర్వాత అతడు అతని మార్గములు నేను సరళం చేస్తాను అని చెప్పాడు. అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు, క్రయధనము పుచ్చుకొనడు, లంచము పుచ్చుకొనడు, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును అని ప్రభు ఇక్కడ కోరేషుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునని ప్రేర మనము ఈ లేఖనాల్లో చాలా విషయాలు మనం ధ్యానించాం. పట్టణమును లేక మందిరమును కట్టిస్తాడు అనే విషయాన్ని గురించి ధ్యానించాం. తర్వాత క్రయధనము పుచ్చుకొనడు. క్రయధనము పుచ్చుకొనడు అంటే కూలి తీసుకోడు. అతని కష్టార్జితం లేక జీతము పుచ్చుకోడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం ధ్యానించాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన క్రయధనము పుచ్చుకొనకుండా ఆయనే క్రయధనముగా మారిపోయాడు అని చెప్పి దేవుని వాక్యములో నుండి మనం ధ్యానించాం. ప్రభునని ప్రేర ఇంకా మాటలు మనం కొనసాగించి పరిశీలన చేస్తే అతని గూర్చి ప్రభు మరొక మాట చెప్తున్నాడు. అతడు లంచము పుచ్చుకొనడు అని అంటాడు. అతడు లంచము పుచ్చుకొనడు. కోరేషు లంచము పుచ్చుకునేవాడు కాదు. కరప్షన్ అనే మాట అతని జీవితంలో లేదు అని మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించాలి. లంచము అంటే ఏదైనా ఒక పని చేయాలి, చేసి పెట్టాలి అంటే లంచం తీసుకొని చేయటం. ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా లేక ఏదైనా ఒక పని ఇవ్వాలన్నా లంచం తీసుకోవటం. కొంత డబ్బును ఆశించి నీకు మేలు చేస్తాను, నీకు ఉద్యోగం ఇస్తాను, లేక నీకు ఇల్లు కడతాను, లేకపోతే నీకు ఏదో చేస్తాను అని చెప్పి ఆశ చూపించి అది చెయ్యాలి అని అంటే ఇదిగో నువ్వు ఇంత ఇవ్వాలి, లేక నాకు ఇది ఇవ్వాలి అని చెప్పి కొందరు డబ్బులు ఆశించేవారు ఉంటారు, కొందరు స్థలాలు ఆశించేవారు ఉంటారు, కొందరు బంగారం ఆశించేవారు ఉంటారు, కొందరు ఇంకా ఇండ్లు ఆశించేవారు ఉంటారు. ఇలాగో రకరకాలైనటువంటి విధానంలో లంచాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రేర ఒక అన్యుడైనటువంటి కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మందిరము కట్టేటువంటి బాధ్యత, యెరూషలేమును కట్టే బాధ్యత దేవుడు కోరేషుకి అప్పగించాడు. కానీ కోరేషు అయితే దేవుని పని చేయటానికి ఇష్టపడ్డాడు. దేవుని పట్టణాన్ని కట్టడానికి, దేవుని మందిరాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ అతడు జీతము కూడా పుచ్చుకోకుండా, క్రయధనము కూడా పుచ్చుకొనకుండా, అతడు లంచం కూడా తీసుకొనకుండా అతడు మరి దేవుడు వెలివేసిన వారిని విడిపిస్తాడు అని చెప్పి దేవుడు కోరేషుని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు లంచము పుచ్చుకొనడు అని చెప్పి కోరేషుని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రభునని పేర దేవుని యొక్క లేఖన భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే లంచము అనేది దేవునికి ఏమాత్రమే కూడా ఇష్టము లేనటువంటి కార్యం. దానిని దేవుడు మెచ్చడు. లంచం పుచ్చుకోవటం, లంచం తీసుకోవటం అనేది దేవుడు ఏమాత్రం కూడా మెచ్చనటువంటి కార్యం అది. ఎందుకంటే మనం దేవుని లేఖన భాగంలో పరిశీలన చేసే పేర ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనాన్ని. ఏలయనగా నీ దేవుడైన యెహోవా ఎవరంట?
ఎలా అంటే పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. చాలు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి అక్కడ శ్రేష్టమైన మాటలు తెలియచేశాడు భక్తుడు. దేవుడు ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడు. ఆయన పరమదేవుడని, పరమ ప్రభువై ఉన్నాడని, మహాదేవుడని. ఎవరంట? పరాక్రమవంతుడని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో పేర్లు, ఎన్నో విధాలుగా ఆయన గూర్చి వర్ణిస్తూ ఆయన గూర్చి చివరిగా చెప్తున్నాడు, అతడు లంచము పుచ్చుకొనడు అంటాడు. ఏం పుచ్చుకోడంట? లంచము పుచ్చుకోడు. మన దేవుడు లంచము పుచ్చుకునే దేవుడు కాదు. లంచం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. లంచం తీసుకోవటం అంటే ఆయన ఇష్టపడడు. ఆయనకు ఇష్టము లేదు. ఆయన ఎవరికి లంచము ఇవ్వడు, ఎవరిని కూడా లంచము తీసుకొనివ్వడు. అది దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. అలాగే 19వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్పబడిన మాట. ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా భయము నీ మీద ఉండునుగాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, ఆయన లంచము పుచ్చుకోడు. కనుక దేవుడు ఎలాంటి వాడో ఈ వచనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. ఆయన గొప్ప అనుభవాన్ని ఇప్పుడు ఒక అన్యుడైనటువంటి కోరేషు, పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడో అలాంటి అనుభవాన్ని కోరేషు కూడా కలిగి ఉన్నాడు. మనము దేవుని వాక్యంలో చూస్తాం. చాలాసార్లు నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగ ఉండాలి అని ప్రభువు ప్రజలను హెచ్చరిక చేసినట్లుగా చూస్తాం. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై, ఆయన ఏమై ఉన్నాడో అలాగూ మనం ఉండాలి అని ఆయన ఒక ఉద్దేశం. ఆయన ఎలాంటి వాడో మనము కూడా అలా ఉండాలి ఆయన యొక్క ఉద్దేశం. కనుక అందుకొరకే ఇశ్రాయేలును చాలాసార్లు ఎన్నో మార్లు హెచ్చరిక చేశాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి, మీరు మీ హృదయాలను శుద్ధిపరచుకోండి అని చెప్పి ఎంతగానో దేవుడు హెచ్చరిక చేశాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అలా ఉండటానికి పౌలు ఇష్టపడ్డాడు. దేవుడు ఏమి చేశాడో అలా చేయటానికి ఇష్టపడ్డాడు పౌలు. కనుక ఆయన పోలికలోనికి మార్చబడటానికి పౌలు పడిన ప్రయాస అంత ఇంత కాదు. కనుక ప్రభువుని పేర ఇప్పుడు మన దేవునిలో దౌష్ట్యము లేదు, ఆయన మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన పక్షపాతి కాడు, ఆయన లంచం పుచ్చుకోడు, ఆయన లంచము పుచ్చుకునేవాడు కాదు, ఆయన లంచం పుచ్చుకోడు. ఈ లంచము పుచ్చుకోవటం అనే దాన్ని దేవుడు ఒక పాపముగా ఎంచాడు. ఇది ఒక పాపం. లంచం పుచ్చుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో దేవుని వాక్యములో స్పష్టంగా చెప్పబడిందండి.
ఏమిటి అసలు లంచం పుచ్చుకుంటే ఏం జరుగుతుంది, అసలు ఎందుకు దేవుడు వద్దన్నాడు అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేసేటారా నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనాన్ని. లంచము తీసుకొనకూడదు. లంచము ఎలాంటి వానికంట, లంచము అనేది దృష్టి గలవానికి గుడ్డితనము కలుగు చేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని పేర లంచము అనేది దృష్టి గలవానికి గుడ్డితనం కలుగు చేస్తుందంట. అంటే కళ్ళు ఉన్నవాడికి, చూపు బాగున్నవానికి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. కనుక లంచము గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అందుకొరకే లంచము పుచ్చుకొనకూడదు అని ప్రభు చెప్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలండి. లంచము గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. కనుక లంచము పుచ్చుకొనకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. లంచం పుచ్చుకోకూడదు. ఇలాగూ దేవుడు ఎన్నో మార్లు హెచ్చరిక చేసినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలోని 27వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడు అని అంటాడు. ఆ దైవజనుడు ఆ మాటలు ప్రకటిస్తున్నప్పుడు లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడు అని అనగానే ప్రజలందరూ ఏమనాలి? ఆమేన్ అనాలి. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవునుగాక అని అర్థం. అలాగ అవునుగాక అని అర్థం. లంచం పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడు అని చెప్పగానే అందరూ ఆమేన్ అని చెప్పాలి. అప్పుడు అది అవునుగాక అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ ప్రేరా ఎన్నో మార్లు ప్రభు హెచ్చరిక చేసినట్లుగా లేఖన భాగంలో చూస్తాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనాన్ని కూడా చదువుదాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనాన్ని. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును అని అంటాడు. వారు లంచము తీసుకునేవారు, వారు తీసుకున్నటువంటి లంచమే వారి గుడారాల్ని కాల్చివేస్తుంది. వారి గుడారాల్లో ఆ లంచము అగ్నిగా మారిపోతుంది. వారి గృహాల్లో, వారి ఇండ్లలో ఆ లంచము అగ్నిగా మారిపోయి వారి యొక్క గృహాల్ని, గుడారాల్ని ఆ లంచము కాల్చివేస్తుంది. కనుక లంచము పుచ్చుకొనకూడదు. అది మనుషునికి ఆశీర్వాదం కాదు, అది పాపమే, అది శాపమే. వచ్చినప్పుడు చూద్దాం, శాపం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు చూసుకుందాములే అని అనుకొని ఒకవేళ నువ్వు తొందరపడి నువ్వు లంచం తీసుకోవటానికి ఇష్టపడ్డావు అంటే అది నీ జీవితాన్ని ఎంతగానో నాశనం చేస్తుంది, శాపగ్రస్తం అయిపోతుంది నీ జీవితం అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రసంగి అంటాడు, ప్రసంగి గ్రంథం
7వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు. లంచము పుచ్చుకొనుట చేత మనసు ఏమైపోతుందంట? చెడిపోతుంది. లంచము పుచ్చుకొనుట చేత మనసు చెడిపోతుంది. ఇక మనసు నెమ్మదిగా ఉండదు, మనసు స్థిరముగా ఉండదు, మనసు ప్రశాంతముగా ఉండదు. ఇదిగో లంచము పుచ్చుకొనుట చేత మనసు ఏమైపోద్దంట? చెడిపోతుంది అంటాడు. చూసారా, ఇక్కడ ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. లంచం పుచ్చుకున్నవాడు గుడ్డివాడైపోతాడు, లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడైపోతాడు, లంచం పుచ్చుకున్న వాని ఇల్లు అగ్ని చేత కాల్చబడుతుంది, లంచము పుచ్చుకున్న వానికి వాని మనసు చెడిపోతుంది అని అంటాడు. లంచము మీద మనసు ఉన్న వాని యొక్క పరిస్థితులు ఇది. కనుక లంచము తీసుకోనకూడదు అని దేవుడు హెచ్చరిక చేశాడు. కనుక లంచాన్ని మనం నిరాకరించాలి, లంచాన్ని త్రోసివేయాలి. లంచము ఇవ్వటానికి ఎవరు నిన్ను ప్రేరేపించినా లంచము తీసుకోవటానికి నీవేమాత్రం కూడా అంగీకరించకూడదు. ఎందుకంటే ఒకవేళ అలాగు నువ్వు తీసుకుంటే అదే ఒక రోజు నీ గుడారంలో అగ్ని వలె మండి నీ గుడారాన్ని కాల్చివేస్తుంది. అదే నీ మనస్సుకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది, నిన్ను శాపగ్రస్తురాలుగా మార్చివేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి లంచం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు ఏమై ఉన్నాడో అలా ఉండటానికి మనం ఇష్టపడాలి. మన దేవుడు లంచము పుచ్చుకునేవాడు కాదు, మన దేవుడు లంచం పుచ్చుకోడు. మనం ఎందుకు పుచ్చుకోవాలి? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. లోకములో ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. లంచం ఎక్కువైపోయింది, లంచం తీసుకోవటం విచ్చలవిడైపోయింది. లంచము లేకుండా ఎవరు ఏ పని చేయట్లేదు, లంచము లేకుండా ఎవరికి ఏ పని జరగట్లేదు. అన్నిటిలో లంచం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా లంచమే. దేశములో, ప్రభుత్వములో, లేకపోతే ఉద్యోగాల్లో, లేక ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా లంచాలు ఎక్కువైపోయినాయి. దీన్ని నిరాకరించాలి, దీన్ని త్రోసివేయాలి. ఇది మన దేవునికి ఇష్టము లేని కార్యం. అందుకే ఇప్పుడు కోరేషు తీర్మానం చేసుకున్నాడు, నన్ను పిలిచిన వాడు లంచము తీసుకోడు కనుక నేను కూడా లంచము తీసుకొనకూడదని ఆయన లంచము పుచ్చుకొనకుండా ఇప్పుడు దేవుని పని చేస్తూ ఉన్నాడు. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పాలి. లంచం పుచ్చుకొనకుండా మందిరాన్ని కడతా ఉన్నాడు, లంచం పుచ్చుకొనకుండా పట్టణాన్ని కడతా ఉన్నాడు, లంచం పుచ్చుకొనకుండా దేవుడు వెలివేసిన వారిని ఆయన విడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప కార్యాన్ని, గొప్ప పనిని ఇక్కడ కోరేష్ చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభువుని దేవుని వాక్యాన్ని బట్టి ఈ అనుభవము ఎంతో శ్రేష్టమైందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యలో చూస్తాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయును, లంచమును పుచ్చుకొనివాడు దేశాన్ని పాడు చేయను అని వ్రాయబడింది. ప్రభునని
లంచము పుచ్చుకునేవాడు దేశాన్ని పాడు చేస్తాడు. లంచాన్ని పుచ్చుకునేవాడు దేశాన్ని పాడు చేస్తున్నాడు అని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తున్నాం ఎంతోమందిని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్కరు బయటపడతా ఉన్నారు. ఏదో ఒక కరప్షన్ చేసి ఏదో ఒక తప్పు చేసి, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, ఏమండి చిక్కుకుంటున్నారు, దొరికిపోతా ఉన్నారు లంచాలు తీసుకొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి నిన్నే అవార్డు పొందాడంట, ఉత్తమ ఉద్యోగి అని అవార్డు పొందాడు నిన్నే. ఉత్తమ ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ ఉద్యోగి నిన్న అవార్డు పొందాడు. ఈరోజు కరప్షన్ చేశాడు, అవార్డు కాస్త, దేవుని స్తోత్రం, ఉద్యోగం కాస్త ఊడిపోయింది. ఏమండి నిన్నంటే నిన్న కాదు, మొన్న పోయిన వారంలో అనుకుంటా జరిగింది అది, పోయిన వారంలో జరిగింది అది. ఏమండి ఉత్తమ ఉద్యోగి అని పేరు పొందాడు పోలీస్ డిపార్ట్మెంట్లో. తెల్లరి పొద్దునే లంచం తీసుకున్నాడు, అయిపోయింది. జరుగుతున్నాయి ఇలాగా దైవికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో చోట్ల ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, లంచము పుచ్చుకునేవాడు దేశాన్ని ఏం చేస్తాడంట, పాడు చేస్తాడు. లంచము పుచ్చుకునే వాని ద్వారా దేశము పాడైపోతుంది. లంచము పుచ్చుకునే వారి ద్వారా ప్రజలు పాడైపోతున్నారు, ప్రజలకు నష్టం కలుగుతుంది. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ప్రజలకి. కనుక దేవుని వాక్యాన్ని బట్టి దేశాన్ని పాడు చేసే వారంగా కాకుండా ప్రేరా దేశానికి క్షేమాన్ని కలుగు చేసే వారంగా ఉండాలి. దేశాన్ని వృద్ధిలోనికి నడిపించే వారముగా ఉండాలి. అలాగూ ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక 4 రోజుల నుండి ఒక ఆయన తిరుగుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి తప్పు జరుగుతూ ఉంది, ఏమండి జైలుకి తీసుకొస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దేవుని స్తోత్రం, ఏమండి మంచి నాయకుడు. ఇలాంటి లోటులను బట్టి అదే వారి జీవితంలో అగ్నిగా మండుతుంది. ఆ లంచం వారి జీవితాలు నాశనం చేస్తూ ఉంది. ఎంతో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కానీ కోరేషు ఒక అన్యుడే కానీ, కోరేషు ఒక పారసిక దేశపు రాజే కానీ, అతడు దేవుని మాటకు లోబడి వచ్చి దేవుని పోలి నడుచుకుంటా ఉన్నాడు, దేవుని పోలి జీవిస్తూ ఉన్నాడు. దేవుడు లంచము పుచ్చుకునేవాడు కాదు. అలాగే కోరేషు కూడా లంచము పుచ్చుకొనకుండా ఎంతగానో దేవుని పని చేసిన వాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖన భాగులు మనం పరిశీలన చేస్తే ప్రేరా